అందరికీ శలం అండి. ఈరోజు అపోస్తలు పండుగలు ఆచరించారా లేదా అనే దాని మీద మనం కొన్ని విషయాలు చూద్దాం. చాలామంది అబద్ధ బోధకులు ఏమంటారంటే అసలు పండుగలు అనేవి బైబిల్లో లేవు, పండుగలు ఎవరు ఆచరించలేదు, కాబట్టి పండుగలు తప్పు అంటూ కొంచెం దుర్బోధలు చేస్తున్నారు. అయితే అసలు నేను అప్పుడు చాలా కాలం నుంచి వీళ్ళందరినీ పరిశీలిస్తూ వస్తుంటే వీళ్ళు అసలు బైబిల్ చదవలేమండి. చదవకుండా బైబిల్ చదవలేదు ప్రతి వాడు కూడా దుర్బోధ అంటూ మొదలెడుతుంటారు. ఆది అపోస్తలులు పండుగలు చేశారు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఈ విషయం వీళ్ళకి చాలామందికి అర్థం కావట్లేదు. చూద్దాం ఇప్పుడు. ఆది అపోస్తలు మరియు పెంతెకోస్తు పండుగ. ఈరోజు మన యొక్క చిన్న వ్యాసం ఏంటంటే, చిన్న ఆర్టికల్ ఆది అపోస్తలు మరియు పెంతెకోస్తు పండుగ. అపోస్తలు గారు 2వ అధ్యాయం 1వ వచనం చూస్తుంటే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. పెంతెకోస్తు పండుగ ఎప్పుడు వస్తుంది అని అంటే, పస్కా పండుగ అయిన తర్వాత 7 వీక్స్ అంటే 7 సబ్బాత్స్ 7 వారములు అయిన తర్వాత పస్కా పండుగ 14వ తారీఖు నీసాన 14వ తారీఖు అయిన తర్వాత నుంచి వారములు లెక్క పెడతారు. 7 వీక్స్ లెక్క పెట్టిన తర్వాత 7 సబ్బాత్ తర్వాత వచ్చేదాన్ని పెంతెకోస్తు పండుగ అంటారు. పెంతెకోస్తు పండుగ ఎప్పుడు కూడా ఆదివారమే వస్తుంది, దాంట్లోకి డౌట్ ఏమీ లేదు. కాబట్టి అపోస్తలులు పెంతెకోస్తు పండుగ రోజున కూడుకున్నారని మనకు అక్కడ వాక్యం కనిపిస్తుంది. ఈ పెంతెకోస్తు పండుగ గురించి వారముల పండుగ అని పాత నిబంధనలు మనకు కనిపిస్తుంది. అది లేవీకాండం 23వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు, అలాగే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదివితే అక్కడ మనకి వారముల పండుగ గురించి రాయబడి ఉంటుంది. అదేవిధంగా పెంతెకోస్తు పండుగ గురించి 2వ వాక్యం అక్కడ ఉందంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 16వ వచనం ఉంది. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవాలని సౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణం చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకుని ఉండెను. ఇది 2వ రెఫరెన్స్ పెంతెకోస్తు పండుగ గురించి. ఇక 3వ రెఫరెన్స్ క్రొత్త నిబంధనలు ఎక్కడ ఉందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం ఉంది. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించేవారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును అని ఉంటుంది క్లియర్గా. అయితే అపోస్తలు పండుగలు ఆచరించలేదా అంటే పండుగలు ఆచరించారు. ఏం పండుగలు అంటే పస్కా పండుగ ఉంది. పస్కా పండుగను వాళ్ళు ఎలాగ ఆచరించారు? ప్రభురాత్రి భోజనంగా ఆచరించారు. ప్రభురాత్రి భోజనం సంవత్సరానికి ఒకసారేనండి. పస్కా పండుగ ఎలాగైతే సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా ప్రభురాత్రి భోజన సంస్కారం కూడా సంవత్సరానికి ఒక్కసారి, అది రాత్రి వేళ ఆచరించారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏమంటుందంటే, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక మెస్సియాను మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితో నిన్ను దుర్మార్గతయు దుస్తత్వములను పులిపిండితో నిన్ను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులిని రొట్టెతో పండుగ ఆచరింతుము అని ఉంది. పండుగ ఆచరింతుము అని ఉంది. పండుగ ఆచరించాలి అని చెప్తున్నాడు. పండుగలు లేవు, కొన్ని సంఘాలు ఉన్నాయి. అసలు పండుగలే లేవంటే కొన్ని సంఘాలు ఉన్నాయి. ఈ కొన్ని సంఘాలు ఏంటంటే అసలు పండుగలు బైబిల్లో ఉన్నాయా లేవు వీళ్ళకి అవసరం లేదు. కొత్త సంవత్సరం జనవరి 1 కొత్త సంవత్సరం, అది పండుగ వీళ్ళకి. డిసెంబర్ 25 క్రిస్మస్, అది బైబిల్లో ఉన్నా లేకపోయినా వీళ్ళకి అవసరం లేదు. లెంటు బైబిల్లో లేదు, అయినప్పటికీ ఈ స్టంట్ అంతా ఈ జనాలకు ఎక్కించి ఉంచారు వీళ్ళు. అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే, ఎప్పుడు గుడ్ ఫ్రైడే వస్తుంది, ఎప్పుడు ఈస్టర్ సండే వస్తుంది. కాబట్టి ఇది కూడా తప్పే, ఇది కూడా ఒక ఆచారం. ఈ పండుగలన్నీ చేస్తారు. ఇవన్నీ బైబిల్లో లేకపోయినా కానీ ఇవన్నీ చేస్తారు కదా. బైబిల్లో ఉన్న పండుగలు మాత్రం లేవని చెప్తారు ఈ అబద్ధ బోధకులు. పైగా నిజమైన పండుగలు చేసే వాళ్ళని వీళ్ళు దుర్బోధకులని మొదలెడతారు. ఉదాహరణకి మీకు యూసీవీసీ అనే ఒక చెత్త మిషన్ ఒకటి ఉందండి. వీళ్ళ కొంతమంది గ్రూప్ అనమాట. ఏంటంటే కూటమి టైప్ వీళ్ళు. ఈ కూటమి టైప్ వీళ్ళు అందరికీ ఏం చేస్తుంటారంటే ఏదో దుర్బోధ అంటే మొదలుపడ. అసలు వాళ్ళకన్నా నీచమైన దుర్బోధకులు ఎవరో లేరు. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలోనూ దుర్బోధ చేస్తున్నారు. దేవుని నామం విషయంలో దుర్బోధ, విశ్రాంతి దినం మీద దుర్బోధ, పండుగల మీద దుర్బోధ, దైవత్వం మీద దుర్బోధ, ఇవన్నీ కూడా దుర్బోధలు వీళ్ళు చేస్తూ మన పైగా నిజం మాట్లాడే వాళ్ళు దుర్బోధకులు అంటుంటారు. తర్వాత ఇంకా మీకు ఇంపార్టెంట్ అని ఒక వచనం చూపిస్తాను. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 21వ వచనం ఏమంటారంటే, అతడు ఒప్పక ఎలోహిం చిత్తం అయితే మీ వద్దకు తిరిగి వచ్చిందని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరిన రాసింది. కానీ ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాస్తుందంటే Acts 18:21, but bade them farewell, saying, I must by all means keep this feast that cometh in Jerusalem,
బట్ ఐ విల్ రిటర్న్ అగైన్ అంటు యూ ఇఫ్ ఎలోహిమ్ విల్స్ అండ్ హీ సైల్ ఫ్రమ్ ఎఫెసస్ అని ఉంది. ఇక్కడ అపోస్తలుల 18:21 ఇంగ్లీష్లో ఉన్న ఒక వర్డ్, ఒక సెంటెన్స్ ఎత్తేసి ఉంది. ఐ మస్ట్ బై ఆల్ మీన్స్ కీప్ దిస్ ఫీస్ట్ దట్ కమిత్ ఇన్ జెరూషలేం అని ఉంది. అంటే యెరూషలేములో రాబోయే పండుగను నేను ఏ విధము చేత నేను ఆచరిస్తాను అని రాస్తుంది. ఆ వాక్యం మన తెలుగు బైబిల్లో లేదు. అపోస్తలుడైన సౌలు యెరూషలేము వెళ్ళేవాడు, యెరూషలేం వెళ్ళి ఆరాధన చేయడానికి వెళ్ళాడు. అలా చాలామంది ఆరాధన చేయడానికి యెరూషలేం వెళ్ళారు. నపుంసకుడు కూడా యెరూషలేము వెళ్ళాడు. ఈ విధంగా చూస్తుంటే కంపల్సరీగా వాళ్ళు పస్కా పండుగ, పెంటెకోస్తు పండుగ, పర్ణశాల పండుగ, ఈ పండుగలు 3 కూడా చాలా ముఖ్యమైనవి. అలాగే మిగతా పండుగలు కూడా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో లేవీ కానీ 23 అధ్యాయంలో రాయబడిన పండుగలన్నీ కలిసి క్రొత్త నిబంధనలో వాటికి వేరే వేరే అర్థాలు ఉన్నాయి. ఆ ప్రకారం వాళ్ళ పండుగలు ఆచరించారు. అందుకని ఇక్కడ ఏం చెప్తానంటే ఐ మస్ట్ బై ఆల్ మీన్స్ కీప్ దిస్ ఫీస్ట్ దట్ కమిత్ ఇన్ జెరూషలేం. యెరూషలేములో రాబోయే పండుగను నేను తప్పనిసరిగా ఆచరిస్తాను అని ఉంటే పండుగలు లేవు అని సోది చెప్తుంటారు. ఈ సోదిగాళ్ళందరూ ఈ సోది చెప్పడం వలన బైబిల్లో వీళ్ళు సరైన పరిశీలన చేయకుండా కానీ ఈ విధంగా బోధ చేయడం వలన చాలామంది ఏమనుకుంటారంటే అసలు పండుగలు ఇవ్వను. మళ్ళీ పైగా వీళ్ళు ఏం చెప్తారంటే పాత నిబంధనలో పండుగలు వేరు, కొత్త నిబంధనల పండుగలు వేరు అని బైబిల్లో లేదు. పాత నిబంధనలో నీకు తల్లి అని చెప్పి కొత్త నిబంధనలో కూడా ఆమె తల్లి అవుతుంది. అందుకని మళ్ళీ ఆ తల్లిని తీసుకెళ్ళి ఇంకొక రకంగా పెట్టింది ఏమి కూడా లేదు. ఇంకొక వావివాస ఆవిడకి తగిలించలే. కాబట్టి మాట్లాడితే పాత నిబంధన అంటే చాలా తప్పు అనమాట. పాత నిబంధన అంటే 613 ఆజ్ఞలని, 613 ఆజ్ఞలు చదివితే ఒకసారి తెలుస్తుంది. మీరు అడగండి, నేను పంపిస్తాను 613 ఆజ్ఞలు. ఆజ్ఞలన్నీ చదివితే మీకు ఏంటనేది అర్థమవుతుంది, ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. లేకపోతే అబద్ధ బోధకులు, దుర్బోధకులు ఎక్కువగా వక్రీకరించే 2 వాక్యాలు ఉన్నాయి. ఆ 2 వాక్యాలు చెప్పిన తర్వాత ముగించుకుందాం. ఒకటి ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 4:10. అక్కడ ఏమంటే మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు కనుక మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవనేమోనని మిమ్మును గూర్చి భయపడుతున్నాను. ఈ వాక్యం తీసుకుని ఇదిగో మీరు దినాలను ఆచరిస్తున్నారు, మాసాలను ఆచరిస్తున్నారు, ఉత్సవ కాలాలను ఆచరిస్తున్నారు, సంవత్సరాలను ఆచరిస్తున్నారు. మీ గురించే అపోస్తలుడైన సౌలు గారు తెగ బాధపడిపోతున్నాడు అని చెప్తారు. పిచ్చి రకాలు కాకపోతే ఇక్కడ దినవరు అంటే అపోస్తలుడైన సౌలు 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాలని అనే దినం గురించి అపోస్తలుడైన సౌలుకు తెలుసు, ధర్మశాస్త్రం ఎరుగునుడు కాబట్టి. అలాగే విశ్వాసులందరూ కూడా 6 దినాలు కంపల్సరీగా కష్టపడి 7వ దినాన్ని విశ్రమించాలి. కాబట్టి వారంలో ఒక దినము దేవుని దినం. అది మాసములు అంటే ఇక్కడ మాసములు అంటే ఏంటంటే పరమతండ్రి ఇచ్చిన మాసాలు వేరు, మనుషులు ఏర్పాటు చేసుకున్న మాసాలు వేరు. అలాగే ఉత్సవ కాలాలు అంటే ఉత్సహించే దినాలు. పరమతండ్రి ఇచ్చిన ఉత్సవ కాలాలు వేరు, మనుషులు ఏర్పాటు చేసుకున్న ఉత్సవ కాలాలు వేరు. అలాగే పరమతండ్రి ఇచ్చిన సంవత్సరాలు వేరు, మనుషులు ఏర్పాటు చేసుకున్న సంవత్సరాలు వేరు. ఇప్పుడు ఉదాహరణకి జనవరి 1 సంవత్సరం అనేది మానవుడు ఏర్పాటు చేసిన సంవత్సరం. అది అంతేకాదు దేవుడు ఏర్పాటు చేసిన సంవత్సరం కాదు. అది దేవుడు ఏర్పాటు చేసిన సంవత్సరం అయితే బైబిల్ ప్రకారంగా నేసాను లేక అబీబ్ అని మొదటి నెల ఫస్ట్ డే, అది బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా క్రొత్త సంవత్సరం అవుతుంది. ఉత్సవ కాలం అంటే ఏ సమయాల్లో ఉత్సవించాలనేది లేవీ కాండం 23 అధ్యాయంలో రాశాడు. ఆ ఉత్సవ కాలాల్లో నియామక కాలాలను కూడా అంటారు. వాటిని ఆ కాలాల్లో ఉత్సహించాలి, ఆనందించాలి, సంతోషించాలి. మాసములు అంటే ప్రతి నెలకి కూడా ఒక్కొక్క దినము పరమతండ్రి ఏర్పాటు చేశాడు. ఆ దినాన్ని నెలారంభ దినం అంటారు. నెలారంభ దినాన్ని కంపల్సరీగా కూడుకుని ప్రార్థన చెయ్యాలి. దినములు అంటే 6 దినాలు కష్టపడాలి. 6 days యూ హ్యావ్ టు వర్క్ అండ్ ఆన్ ద 7th day యూ హ్యావ్ టు రెస్ట్. కనుక 6 దినాలు కష్టపడి పని చేయవలసిన దినాలు, పనిచేసే దినాలు 6. తర్వాత విశ్రమించాలి, అంటే విశ్రాంతి దినం 7th day ఇది రెస్ట్ డే అని ఉంది. కాబట్టి ఈవెన్ లోకసువార్త 13 అధ్యాయంలో కూడా అక్కడ మనం చూసినప్పుడు పని చేయు 6 దినాలు ఉన్నాయి, విశ్రాంతి దినంలో రావద్దు అంటాడు ఒక యాజకుడు. కాబట్టి పనిచేసే దినాలు 6, అవి చూసుకోవాలి. కనుక ఈ దుర్బోధకులు ఎక్కువగా ఇక్కడ చూపించే ఈ వాక్యం 4:10 గలతీ 4:10 చూపించి దీన్ని రివర్స్గా చెప్తారనమాట మనకి. అంటే విశ్రాంతి దినం ఆచరిస్తున్నారు, మీరు నెల పొడుపు ఆచరిస్తున్నారు, లేకపోతే నెలారంభం ఆచరిస్తున్నారు, తర్వాత పండుగలు అంటున్నారు, సంవత్సరాలు అంటున్నారు. కాబట్టి మీ విషయమే బాధపడిపోతున్నారు. మా విషయం బాధపడలేదు.
అసలు బైబిల్లో లేని దినాలు ఆచరించే మీ గురించి, మీరు ఆచరించే అన్య మాసాల గురించి, మీరు ఆచరించే ఉత్సవ కాలాలు అంటే ఉద్యోగ కోటలు అని పెట్టుకుంటారు, తర్వాత ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు, ఏసుతో ఒక రాత్రి లేకపోతే ఇంకొకరితో 2 రాత్రులు, ఈ ఈ ఉత్సవ కాలాల గురించి, అలాగే సంవత్సరాలు మీకు ఉన్నాయి కదా చాలా సంవత్సరాలు. డిసెంబర్ 25 వస్తే అదొక సంవత్సరం పండుగలు కదా. ఈ లెంట్ సంవత్సరం వస్తుంటుంది. అలాగే గుడ్ ఫ్రైడే సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరాలు మీరు ఆచరిస్తూ ఉంటే మాకు చూపెడతారంటే ఈ వాక్యము. మీకు అసలు ఏమన్నా అసలు సెన్స్ పనిచేస్తుందా ఆలోచించకండి. తర్వాత ఇకపోతే ఈ అబద్ధ బోధకులు వక్రీకరించే రెండో వాక్యం ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2:16. కాబట్టి అన్నపానముల విషయంలో నేను పండుగ అమావాస్య విశ్రాంతి వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం మెస్సియాలో ఉన్నదేనండి. ఇవి రాబో వాటి ఛాయ అని చెప్పాడు తప్ప వచ్చేసిన వాటి ఛాయ అని చెప్పలా. అయినా ఛాయ అంటే విశ్వాసం కూడా ఛాయే. ఛాయ అంటే ఏంటంటే మనం ఇంకా చూడలేదు, నీళ్ళలో ఉండి నీళ్ళలోంచి అలా ప్రయాణం చేస్తూ మనము చేరుకుంటాం. కాబట్టి ఈ ఈ 2 వాక్యాలు ఇంకా కొన్ని ఉన్నాయండి, ఆ వాక్యాలు కూడా తర్వాత చెప్తాను. ఇలాంటి కొన్ని వాక్యాలు తీసుకుని ఇది ఒక సందర్భంలో అపోస్తలుడని సౌలు గారు చెప్పిన ఆ వాక్యాలు తీసుకుని సత్యంలోను ధర్మంలోనూ నడుస్తున్న వాళ్ళకి వాక్యాలు తీసి చూపించి వక్రీకరిస్తుంటారు అనమాట. కాబట్టి ఇలాంటి వక్రీకరించే ఈ దుష్టుల లేకపోతే ఈ దుర్బోధకుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఫైనల్గా చెప్పేదానంటే ఆది అపోస్తలు పండుగలు ఆచరించారు అని వాక్యాలు చూపించాను మీకు అపోస్తలు గారు 18:21 కూడా సూపర్ వాక్యం అది. ఐ మస్ట్ బై ఆల్ మీన్స్ కీప్ దిస్ పీస్ దట్ కమెత్ ఇన్ జెరూషలేం. ఏ విధము చేతనైనా సరే రాబోయే ఈ పండుగను యెరూషలేములో నేను తప్పగా ఆచరిస్తాను అన్నాను. తర్వాత మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటిగా ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక మెస్సియను మన పస్కా పశువు వధింపబడిను కనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గత దుష్టత్వం నన్ను పులిపిండితో నేను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిన రొట్టెతో పండుగ ఆచరింతుము అని ఉంది. కాబట్టి వాళ్ళు ఆచరించిన పండుగల్లో ఒక పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ అపోస్తలుల గారు 2:1 120 మందితో కూర్చొని వాళ్ళు అక్కడ పండుగ ఆచరించారు. ఆ తర్వాత కూడా అపోస్తలుల సౌలు పండుగ ఆచరించడం మనకు కనిపిస్తుంటుంది. అలాగే పస్కా పండుగ అనేది ఎలాగ ఆచరించారంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. ఆ పస్కా పండుగ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ఆ పస్కా పండుగని క్రొత్త నిబంధనలో ఏ విధంగా ఆచరించారు అని చూద్దాం. ఓకేనండి, అంతవరకు షలోం, అందరికీ షలోం.